పంజాబ్ లోకి ఫండింగ్ పంపించి ఇక్కడ కూడా వాళ్ళు అటువంటి వేర్పాటువాదాన్ని తయారు చేయడము, మనకు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమంలో వ్యవసాయ చట్టాలు యాక్చువల్ గా చాలా గొప్ప చట్టాలు, అవి సంస్కరణ తీసుకొచ్చినటువంటి చట్టాలు. దానిని అపోజ్ చేసి వడేరాలు అంటారు, మధ్యలో మిడిల్ మ్యాన్ ఎవరైతే ఉంటారో విపరీతంగా ఫండింగ్ ఇచ్చి ఖలిస్తానీ మోకోలు దాంట్లో దూరి మొత్తం ఉద్యమాన్ని వాళ్ళు చేజిక్కించుకున్నారు వాళ్ళు. కాబట్టి పంజాబ్ లో కూడా మనకు చాలా విపరీతమైనటువంటి సమస్యలు ఉన్నాయి. వాళ్లే అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపించారు గతంలో. అటువంటి వాళ్ళు ఈ రోజు మళ్ళీ కాంగ్రెస్ ఓటు వేశారు అంటే కనుక అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటో మనం గమనించాలి క్లియర్ గా. ఆమ్ ఆద్మీ పార్టీ అన్న ఒక పార్టీ పుట్టిందే కాంగ్రెస్ ని వ్యతిరేకిస్తూ పుట్టింది. కాంగ్రెస్ యొక్క అత్యాచారాలు, వాళ్ళ ఏవైతే కరప్షన్ ఉందో దానికి వ్యతిరేకంగా వచ్చినటువంటి పార్టీ. షీలా దీక్షిత్ వ్యతిరేకంగా చాలా స్టేట్మెంట్స్ ఇచ్చినటువంటి కేజ్రీవాల్ ఈ రోజు ఏమైంది, ఫిబ్రవరి మార్చ్ వరకు ఈ మన లిక్కర్ కుంభకోణంలో అరవింద్ కేజ్రీవాల్ ని అరెస్ట్ చేయాలి అని కోరినటువంటి కాంగ్రెస్ నేతలందరూ మార్చ్ వచ్చేసరికి ఎక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయో ఈ రెండు పార్టీలు కలిసి వాళ్ళు ఒప్పందం చేసుకుని అలయన్స్ గా వాళ్ళు కూటమిగా ఏర్పడి వాళ్ళు పోరాటం చేశారు ఢిల్లీలో. అదే కాంగ్రెస్ పార్టీ ఈరోజు అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అవ్వగానే అతని సమర్థన చేస్తూ నిలబడ్డారు. అంటే భిన్నమైనటువంటి భావజాలం ఉంది, ఒకరికొకరు పెద్ద శత్రువులుగా ఉన్నటువంటి రెండు పార్టీలను కలపగలిగారంటే కనుక ఆ శక్తి ఎక్కడో మనం అర్థం చేసుకోవాలి. అది భారతదేశంలో మాత్రం లేదు. ఇన్ఫాక్ట్ అరవింద్ కేజ్రీవాల్ కూడా రమోన్ మ్యాగ్సెసే అవార్డు విన్నరే. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, ఈ యొక్క వీరిద్దరి మధ్యలో వివాహం అనేది భారతదేశంలో జరగలేదు, ఎక్కడో జరిగింది. కాంగ్రెస్ పార్టీ క్షీణించే కొద్దీ కాంగ్రెస్ పార్టీ యొక్క నేతృత్వాన్ని, ఓట్ బ్యాంక్ ని ఆమ్ ఆద్మీ పార్టీకి ట్రాన్స్ఫర్ చేయాలని వాళ్ళు నిర్ణయించారు. కానీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పుంజుకునేటువంటి అవకాశాలు వీళ్ళు కనిపించేసరికి వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళిద్దరి మధ్యలో మైత్రి తీసుకొచ్చి ఓట్లు స్ప్లిట్ కాకుండా ఉండే దిశగా వాళ్ళు ప్రయత్నించారు. అరవింద్ కేజ్రీవాల్ అక్కడ గత ఎన్ని సంవత్సరాలుగా వాడు పాలిస్తున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ సమాజం చాలా అతలాకుతలం అయిపోయి, డెవలప్మెంట్ లేక డ్రగ్స్ బాగా పెరిగిపోయి, కన్వర్షన్స్ బాగా పెరిగిపోయి, అక్కడ లా అండ్ ఆర్డర్ అస్థిరత వచ్చేసి రక్షణ లేకుండా ఉన్న పరిస్థితుల్లో ప్రజలు